ఇట్లా ప్రెస్ మీట్ లాంటివి అనుకుంటా. సో వాట్ ఎవర్ టీమ్ వచ్చేసి ఎఫ్ఈ అండ్ నిఖితా ది డైరెక్టర్స్. మరి చాలా చిన్న టీం, ఇది ఒక చిన్న ఫిలిం చూపించాం కదా అక్కడ, స్మాల్ ఫిలిం అని. సో మళ్ళీ పెద్ద ఫిలిం అనుకుంటారేమో అని. ఇంకా ఉన్నారు టీం. యాక్చువల్లీ వాళ్ళ కొంతమంది షూటింగ్ ఉండి రాలేకపోయారు. అండ్ ఎఫీ, మా ఎఫీకి కొంచెం గొంతు బాగాలేదన్నాడు, అది తగ్గి చూపిస్తున్నాడు చూడండి అక్కడ. సో ఐ వాంట్ టు స్టార్ట్ Q&A ఫస్ట్. టీమ్ అయితే ఇదే. కార్తిక్ గో. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఒక చిన్న సినిమా, బట్ వీ ట్రైడ్ సంథింగ్. కొంచెం మ్యూజిక్ ప్రొడక్షన్లో కానీ తను చాలా మంచి ఖర్చు పెట్టారు. ఏ సింగర్ కావాలన్నా, ఏ మ్యూజిషియన్ కావాలన్నా, మిక్సింగ్ మాస్టరింగ్ అవ్వచ్చు, చాలా మంచి ఖర్చు పెట్టారు. థ్యాంక్ యూ మనోజ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ ఎఫీ డైరెక్టర్ రాశాడు స్టోరీ. యాక్చువల్లీ ఈజ్ వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ డైరెక్షన్ అండ్ రైటింగ్. సో హీ చూజ్ మనోజ్ కృష్ణ తన్నీరు. తనకు తప్ప వేరే వాళ్ళు కాదు ఆ కథకి సెట్ అని తనని కూడా కన్విన్స్ చేసి, ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ యాక్చువల్లీ. సో వీ హావ్ ట్రైడ్ సంథింగ్ దట్ వీ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో ఇట్స్ అ గ్రేట్ కన్విక్షన్ ఫ్రమ్ ద టీమ్, ఎస్పెషల్లీ మనోజ్ కృష్ణ తన్నీరు. Yeah. My request, give a big hands to claps please for Manoj effort. Yeah. Thank you very much. ఆదిత్య గారు ఈ వీడియోకి. థ్యాంక్స్. ఓకే, నేను ఆదిత్య. నేను జస్ట్ ఈ సాంగ్ మాత్రమే షూట్. పాత్రికేయ మిత్రులకు, మీడియా వాళ్ళకి అందరికీ నమస్తే. నా పేరు రాకేష్. నేను ఈ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాను. బిఫోర్ దట్ నేను చెప్పాలనుకుంది మనోజ్ గురించి. నేను అతనికి పెద్ద ఫ్యాన్ని. ఒకరోజు తన గీతా సుబ్రహ్మణ్యం చూసి తన క్రేజ్ ఏంటో, ఏ రేంజ్ లో ఉండేవాడో నాకు తెలుసు, అంటే వర్క్ చేసిన టీంతో వాళ్ళతో. నేను తనకి మెసేజ్ చేశాను, నువ్వు సినిమా చేస్తే నాకు ఒక రోల్ ఇయ్యని. తనకి చాలా ఆఫర్స్ వచ్చేవి, చాలా ఆఫర్స్ వచ్చేవి. నేను పర్టికులర్గా నన్నే చాలా మంది అడిగారు తన డీటెయిల్స్ ఇవ్వి, తను ఒకసారి కాంటాక్ట్ అవుతానని. నేను అడిగితే ఏం డార్లింగ్ ఎందుకు నువ్వు అన్నిట్లో చేయట్లేదు అంటే, మనం చెప్తే మంచి చెప్పాలి డార్లింగ్. ఏదైనా కొంచెం వల్గాటి ఉన్నా, కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా లేదు డార్లింగ్ మనం చెప్పకూడదు, మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక ఆర్టిస్ట్ గా మనం కంపల్సరీ ఒక పాజిటివిటీ క్రియేట్ చేయాలి అని ఒక మైండ్ సెట్ తో ఈ కథ ఎంచుకున్నాడు. ఈ కథలో తనతో పాటు ట్రావెల్ చేసిన ఒకే ఒక క్యారెక్టర్ నేను ఉంటాను, అండ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో తన పక్క నుండి త్రూ అవుట్ నేను వెనకాల ఉంటాను. అది కథలో మిళితమై ఉంటుంది కానీ ఇంటెన్షనల్ గా యాడ్ చేసింది కాదు. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు రీజన్ అయిన ప్రమోషన్ సాంగ్ మూవీలో ఏమైనా ఉంటుందా? మూవీలో ఉంటది, వేరేలాగా ఉంటది. సో ఓకే, అంటే ఒక దగ్గర చూసుకుంటే చిన్న సినిమా అని చెప్పి అక్కడ పాన్ ఇండియా మూవీస్ అండ్ రీ రిలీజ్ ఇవన్నీ కొన్ని వచ్చాయి అనమాట. అవును అవును. ఏంటి చిన్న సినిమా ఇప్పుడు అవన్నీ తొక్కేస్తానియా? అంటే మీకు కనబడట్లేదా? మీ నోటితో మీరేం అనుకుంటారో తెలియదు. అంటే తొక్కేస్తున్నాయి అంటే తోసేస్తున్నాయి సార్. నేను అక్కడ తోడుగా చూపించా. సో నా పాయింట్ ఏంటంటే, థియేటర్స్ లో ఒకటి ఫిలిమ్స్ అనేది ఓన్లీ పెద్ద ఫిలిమ్స్, లేకపోతే పాన్ ఇండియా ఫిలిమ్స్, ఆఖరికి డబ్బు ఫిలిమ్స్, వీటికి థియేటర్స్ దొరుకుతున్నాయి కానీ చిన్న ఫిలిమ్స్ కి లేదు అన్నది ఇప్పుడు మీరు చూస్తే. అంటిల్ చిన్న సినిమాలకి కూడా పెద్ద బ్యాకప్ ఉంటేనే రిలీజ్ అవుతున్నాయి. గాయ్ ఉన్నప్పుడు, అంటే కాలేజ్ లో ఉన్నప్పుడు అబ్బాయికి, ఒక మెచ్యూర్డ్ పర్సన్ కి, అంటే ఈ జర్నీలో ఏం కోల్పోతాడు అసలు, అంటే చాలా డీవియేషన్స్ ఉంటాయి ప్రతి యంగ్స్టర్ కి. బైక్ అని, లవ్ అని, ఇట్లాగా. సో ఆ జర్నీలో వాడు ఏం మిస్ అవుతున్నాడు, వాడు దేనికోసం పరిగెడుతున్నాడు, అంటే
ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో దాన్ని ఎండ్ చేయం. సో అది ఆ జర్నీ ఎట్లా ఉండబోతుంది అనేది ఫిల్మ్ యాక్చువల్లీ. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ గారు, సో ఏడిపించడం కూడా చేసేసారు మీరు అనగనగా తోటి. సో అంతకు ముందు మంచి కామెడీ సీన్స్ తోటి చాలా ఎంటర్టైన్ చేశారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది, ఎందుకంటే త్రూ అవుట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు కదా. యాక్చువల్గా ఇది కథ రాసుకున్నప్పుడే ఇది ఒక యంగ్స్టర్ బయోపిక్ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. ఆ బయోపిక్ లో మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, పర్టికులర్ గా ఫ్రెండ్ తో, ముఖ్యంగా ఏ మనిషికైనా అమ్మ నాన్న స్నేహితుడు గురువు అంటారు కదా, అలాగా గర్ల్ ఫ్రెండ్ అని పక్కన పెడేస్తే ఫస్ట్ ఈ ముగ్గురులో టాప్ లో నేను ఉంటాను అనమాట. ఆ సెంటిమెంట్ చాలా చోట్ల నా క్యారెక్టర్ చాలా మందికి రిలేట్ అవుతుంది. అంటే మామూలు ఒక ఫ్రెండ్ ఎలా ఉంటాడు, జెన్యున్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు, వాడు ఎండ్ ఆఫ్ ద స్టేజ్ లో పీక్స్ లోకి వెళ్ళిపోయి ఇంకా నాశనం అయిపోతున్నాడు, బిహేవియర్ ఒకలాగే ఉంటుంది, కన్సర్న్ ఎలా ఉంటది, అంత మంచి క్యారెక్టర్ అనమాట. కైండ్ ఆఫ్ రోల్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండి, సాంగ్ చాలా బాగుంది. అండ్ Thank you. అందులో కొంతమంది ప్రొడ్యూసర్స్ ని చూపించారు కదా, Yeah. అంటే ఆ బ్యానర్స్ కి ఆల్రెడీ రీచ్ అయ్యారా? రీచ్ అయితే వాళ్ళు అంటే అందులో సాంగ్ లో డోర్ నుంచి వాళ్ళు బయటకు వస్తుంటే మిమ్మల్ని తోసేయడం అనేది చూపించారు, మీరు సింబాలిక్ గా ఏమైనా చూపించారా? అయ్యో సింబాలిక్ గా కాదండి, అంటే సో అంటే నేను ఒక చిన్న పాయింట్ చెప్తానండి. ఒక ఫిలిం కి ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు దే ఆర్ ద హీరోస్ ఎనీ ఫిలిం. ఎందుకంటే నా కథ ఏదైనా క్యారెక్టర్ ఏదైనా చాలా వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. చూసే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటున్నారు. దట్స్ వెరీ నైస్. నేను ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో కలిసి చూసేవి చాలా తక్కువ వస్తుంది. మై క్వశ్చన్ ఏంటి అంటే లైక్ మీకు 5 years గ్యాప్ వచ్చింది, బిఫోర్ మీరు చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు. బట్ అలా చేస్తున్న టైంలో రిజెక్ట్ చేస్తుంది అంటే లైక్ చాలా మంది ఏమంటారంటే మనం రిజెక్ట్ చేసే పొజిషన్ లో లేము, సో మనకి ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతేనే మనం రిజెక్ట్ చేసే పొజిషన్ లో ఉంటాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాం. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అంటే లైక్ వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో, నా ఆలోచన వల్ల నేను బ్యాక్ స్టెప్ వేసాను నేను ఎప్పుడైనా అనుకున్నాను? అంటే నా లైఫ్ లో రిగ్రెట్స్ అంటే నేను ఫీల్ అవ్వండి. టు బి ఫ్రాంక్, లైఫ్ అనేది ఐ ఫీల్ ఇట్స్ జర్నీ. అందులో ఇక్కడ నీకు వర్కౌట్ అవ్వదు అని రాసింటే నీకు వర్కౌట్ అవ్వదు, నువ్వు ఏం పట్టుకున్నా వర్కౌట్ అవ్వదు. నీకు టైం వస్తే నీ టైంకి వచ్చినప్పుడు విల్ బి సక్సెస్ఫుల్. సో అట్లా వచ్చిందలా చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. టు బి ఫ్రాంక్, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది, ప్రొడ్యూసర్ దొరికింటే నేను ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది కాదండి. అంటే బేసికల్ గా ఇప్పుడు కథ మీరు చాలా వరకు రియలిస్టిక్ గా మీరు చూసినవి రాసేనే ఉన్నారు. సో మీరు తిరిగి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ లైక్ ఎన్ని రోజులు తిరిగారు, మంత్స్? ఒక 1 year నేను ప్రొడ్యూసర్ కోసం తిరిగాను. నా పక్కన ఉన్న జర్నలిస్ట్ ఎక్కడెక్కడ తిరిగారు అని అడగమంటున్నారు, ఒకసారి అది కూడా చెప్పండి. ప్లానెట్ చెప్పాయా మీకు? సో తిరిగాను. ఇట్స్ అబౌట్ కొత్త వాళ్ళకి ఎవరు అంత ఈజీ. ఎందుకు కప్ ఆఫ్ టీ అంటే కాఫీ అలా అని కదా. ఆనంద్ సినిమా మంచి కాఫీ లాంటి సినిమా అన్నారు కదా మీరు, అన్న మంచిదే సార్, ఇదిగా సినిమా. కాకపోతే ఆ కప్ ఆఫ్ టీ అంటే ఇది ఫిలిం లో ఒక హీరోకి ఒక ఎమోషన్ సార్, టీలో ఒక ఎమోషన్. సో ఆ టీతో ఆ జర్నీ ఏంటి అనేది ఒక చిన్న ఒక లైన్ అయితే ఉంటుంది సినిమాలో. అండ్ ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ సినిమాలో ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్పట్లేదు అంటే ట్రైలర్ ని మళ్ళీ నేను స్పాయిల్ చేసినట్టు ఉంటుంది. సో ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది సార్, ఏదో ఊరికే పెట్టాలని అయితే పెట్టలేదు కప్ ఆఫ్ టీ అనేది. బట్ ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది కప్ ఆఫ్ టీ అంటే, ఈజ్ ఇట్ యువర్ కప్ ఆఫ్ టీ అన్నట్టుగా ఉంటుంది. అట్లాగా కూడా దిస్ ఫిల్మ్ వర్క్స్. మనోజ్ గారు, అంటే జస్ట్ చిన్న ఫన్నీ క్వశ్చన్. అంటే మీరు కనుక ఇప్పుడు అలాగే డైరెక్టర్ గా మారారు కాబట్టి కాన్సెప్ట్స్ అన్ని ఇస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఒకవేళ మీరు డైరెక్టర్ అయితే ఏ హీరోని ఒక కప్ టీ పిలుస్తారు?
మైండ్లో ఒక ఇద్దరు ఉన్నారు. అదే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది నేను క్వశ్చన్ అడిగాను వినోద్ గారు, మీరు ఆన్సర్ ఏ హీరోలు ఏ హీరోయిన్ హీరోనా హీరోయిన్ ఇద్దరు కప్ ఆఫ్ టీ పిలుస్తారంటారా? ఏం చెప్పినా ఎవరు పాపం ఎందుకు వచ్చిందండి? వన్ లాస్ట్ క్వశ్చన్ చెప్తాను, నేను ఆలోచించుకుని చెప్తాను ఆన్సర్. సో వన్ లాస్ట్ క్వశ్చన్, మనం ఎంత ప్యాషన్ తో చేసినా ఏం చేసినా సినిమా ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్స్, చాలా డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది టైం అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది సినిమాలో. సో నేను మోటివేట్ లైక్ ఈ కథ మీరు ఎవరైతే చెప్పిన వాళ్ళు రిజెక్ట్ చేసినా రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఈ సినిమాని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారా, ఆర్ ఎల్స్ మీ ప్యాషన్ తో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని నెక్స్ట్ ఆపర్చునిటీస్ కోసం? సో